నా పేరు డాక్టర్ కొట్టే చెన్నై, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను. కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి కూడా. వాజ్పేయి గారి పాలనలో చేసిన ముఖ్యమైన సంస్కరణలు ఏమంటే, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 దఫాలుగా ప్రధానిగా చేశారు. మొదట 1996లో 13 రోజుల పాటు, 98, 99లో 13 నెలల పాటు, అలాగే 99-2004 మధ్య పూర్తి 5 ఏళ్ల పరిపాలన చేశారు. ఆయనే మొట్టమొదటి కాంగ్రెస్ కాని ప్రధానమంత్రి. వారు 13 రోజుల కాలంలో ఏమీ చేయలేరు కనుక 98లో అధికారంలోకి వచ్చిన ఒక నెలలోపే అమెరికా బెదిరింపులను ఏమాత్రం పట్టించుకోకుండా పోఖ్రాన్లో రెండవసారి భారత్ ఆపరేషన్ శక్తి అని చెప్పేసి ప్రోగ్రాం చేసి ప్రపంచానికి భారతదేశం కూడా అణుశక్తి కలిగిన దేశం అని చెప్పేసి సగర్వంగా ప్రకటించారు. అయితే 99లో జయలలిత గొంతెమ్మ కోరికలు, అలాగే కాంగ్రెస్ విపరీతమైన రాజకీయ కుట్రలతో గిరిధర గమ్మంగ ద్వారా చేసినట్టు కుట్రలకు 99లో ప్రభుత్వం పడిపోయింది. ప్రభుత్వం పడిపోయాక ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నప్పుడే పాకిస్తాన్ కార్గిల్ యుద్ధానికి కాలు దువ్వింది. దాంతో మరి వారు ధైర్యంగా దాన్ని ఎదుర్కొని కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ను అణిచిపడేశారు. 1999 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 182 సీట్లు, మొత్తం ఎన్డీఏ కూటమి 24 పార్టీలు ఎన్డీఏ కూటమి 300+ సీట్లు సంపాదించి సంపూర్ణ మెజార్టీతో 5 ఏళ్ల పాటు పరిపాలించారు. ఈ 5 ఏళ్లలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనల ప్రభావంతో సామాజిక రుగ్మతలపై దృష్టి పెట్టారు, అమలు చేశారు. ఆర్థిక సంస్కరణ, చెన్నై, కోలకత్తా, ఢిల్లీ, బొంబాయి నగరాలు కలిపే రాజమార్గం, దాన్నే స్వర్ణ చతుర్భుజి అంటారు. దేశ ఆర్థిక ప్రగతికి జీవనాడులు రహదారులని, ఇది దేశ ప్రగతికి గేమ్ చేంజర్గా నిలిచింది. ఈ కార్యక్రమం నేటికి అది అమలవుతుంది. అలాగే నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఇప్పుడు నేషనల్ హైవేస్ అథారిటీ అని చెప్పేసి అంటున్న దేశవ్యాప్తంగా లక్షల కిలోమీటర్ల, నేడు రోజుకు 13 కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మిస్తూ అభివృద్ధి జరిగిపోతుంది. దీంతో రవాణాకు, పరిశ్రమలకు పెద్ద ఉత్సాహం వచ్చింది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామీణ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మారిపోయి గ్రామీణ రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. నేటికి అవి జరుగుతూనే ఉన్నాయి. అలాగే నదుల అనుసంధానానికి కూడా వాజ్పేయి గారి నాయకత్వాన్ని మొదటిసారిగా ప్రయత్నం మొదలుపెట్టింది. అది కొనసాగుతుంది. అలాగే పనికి ఆహార పథకం అని కొత్త పథకం ఒకటి, దాన్ని ఇప్పుడు మహాత్మా గాంధీ నరేగా అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ ఆహార పథకం ద్వారా పేద వ్యవసాయ కూలీలకు పని దొరకని కాలంలో పని కల్పించడానికి ఏర్పాటు చేసిన ఈ పనికి ఆహార పథకం నేటికి లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. అలాగే టెలికాం రంగం, ప్రైవేట్ రంగంలో పోటీ పెంచడంతో దాంతో మొబైల్ ఫోన్లు చౌక ధరకు దొరకటం మొదలైంది. ప్రతి ఒక్కరి చేతుల్లో నేడు వచ్చి వారి అధికార అనధికార కార్యక్రమాలన్నీ కూడా మొబైల్ ఫోన్లోనే జరుగుతూ ఉన్నాయి. అలాగే విప్రో, ఇన్ఫోసిస్ లాంటి ఐటీ దిగ్గజాలను బాగా ఎదిగేందుకు అవకాశం, ప్రోత్సాహం ఇవ్వడంతో దాంతో నేడు లక్షలాది మంది నిరుద్యోగులు ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు. అణుశక్తి రంగంలో అనేక సంస్కరణలు తెచ్చారు. భారత్ను అణుశక్తిగా ప్రపంచ దృష్టిలో నిలిపిన ఘనత, ప్రపంచ ఆంక్షలను ధైర్యంగా ఎదుర్కొని దేశ స్వాభిమానాన్ని చాటిని, దాని సామర్థ్యాన్ని కూడా పెంచినటువంటి ఘనత వాజ్పేయి గారిది. దేశంలో 6-14 వయసు పిల్లలు తప్పనిసరిగా ఉచితంగా చదువుకోవాలి, చదువు పంపించకపోతే ఆ తల్లిదండ్రులకు జైలు శిక్ష అని చెప్పేసి తెచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అప్పుడే వాజ్పేయి కాలంలోనే వచ్చింది. అలాగే SSA, ఇప్పుడు సమగ్ర శిక్షా అభియాన్ అంటుంటారు, దాన్ని అప్పుడు సర్వశిక్షా అభియాన్ అంటారు. దాని ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి ఏర్పాటు చేసిన సంస్థ. అందువల్లనే ఈరోజు చాలా స్కూళ్ళు, పాఠశాలలన్నీ కూడా కొత్త రూపురేఖలు దిద్దుకుంటూ ఉన్నాయి. దానికి కారణము వాజ్పేయి గారు తెచ్చినటువంటి ఆ స్కీము వల్లనే. అలాగే గ్రామీణ అభివృద్ధి, అందులో భాగమే గ్రామీణులందరికీ ఇప్పుడు జలజీవన మిషన్ అంటున్నాం, శుద్ధ జలాలు అందించాలనేది వారి తాపత్రయం. దానికి అనుకూలంగానే ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే వీరి కాలంలోనే 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
ఒకటి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్. నేను శవం మీదుగానే జార్ఖండ్ ఏర్పాటు చేయాలని లాలూ ప్రసాద్ యాదవ్ ఎంత భీష్మించుకున్నా కూడా అతన్ని లెక్క చేయకుండా ఆ కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా కొనసాగించిన ఘనత వాజ్పేయి గారిది. అదేవిధంగా ప్రతి బడ్జెట్లో పేదలకు, గ్రామీణులకు మేలు జరగాలని బడ్జెట్ తయారు చేసేవారిని కోరేవారు. బడ్జెట్ తయారైనా కూడా ఆ విషయాలపై ముఖ్యంగా దృష్టి పెట్టి దాని గురించి చర్చలు జరిపి గ్రామీణులకు మేలు జరిగేందుకు కృషి చేసేవారు. అలా ఆయనలోని దేశం మీద ప్రేమ, వారిలోని సహన శక్తి, ఆశావాదం ముఖ్యంగా తన కవిత్వంలో కూడా అదే ప్రతిబింబిస్తుంది. ఆ రకంగా ఈ 6 ఏళ్ల కాలంలో ఆయన సాధించినటువంటి ఘన విజయాలు ఏ ప్రధాని ఇంతవరకు, ఇప్పుడు మోడీ తప్ప అంతకుముందు ఏ ప్రధాని కూడా ఇన్ని కార్యక్రమాలు చేయలేదని చెప్పవచ్చు. అందులో కాంగ్రెసేతర ప్రధాని ఏ ప్రధాని కూడా చేయనటువంటి కార్యక్రమాలు చేసి భారతదేశం అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు.